నమస్తే అండి. జీవితంలో అందరికీ మనిషికి సమానంగా మరణము, పుట్టుక ఉంటుంది. అలాగే జీవితంలో నవ్వులు, బాధలు కొంతమందికి పుట్టినప్పటి నుంచే బాధలుంటాయి. పుట్టినప్పటి నుంచే అదృష్టవంతులుంటారు. కొంతమంది దురదృష్టవంతులుంటారు. అలాగని వాడు అదృష్టవంతులు చెప్పలేము, దురదృష్టవంతులు చెప్పలేము. దురదృష్టవంతులు, అదృష్టవంతులు చెప్పలేము. కానీ అన్నిటికీ నాకెందుకలా పుట్టించాడు దేవుడు, నాకెందుకలా చేశాడు, చిన్నప్పటి నుంచి నాకు ఏంటిలా లేదు అని అనుకుంటాం. కానీ ఒకసారి అనుకుంటాం ఏమిటి ఇలాగైందని. కానీ ఏమో మరి. అందుకే మనం ఎప్పుడు చూసి మనం పుట్టినప్పుడు మన జనం మనమే సాధన చేసుకోవాలి. ఎదుటి వాడికి ఎప్పుడైనా సరే మనం ఆని చేయకూడదు, ఎదుటి వాడికి మన దగ్గర మనం ఆని చేయకూడదు. అలా చూసుకోవాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఎవరైనా చెడువాడు కూడా మాట్లాడినప్పుడు మనము నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి.